మరోవైపు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ విశేషాలను మా ప్రతినిధి రాకేష్ తెలియజేస్తారు. ప్రగతి నివేదన సభకు భారీగా తరలి వస్తున్నారు ప్రజలు. మొత్తంగా రైతులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి వరాల జల్లుతో ప్రగతి నివేదన సభ కాస్త రైతు మహాసభగా మారుతుంది. ప్రస్తుతం మనతో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఎక్కడి నుంచి బాన్సువాడ నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి కార్యకర్తలందరినీ ఉత్సాహపరుస్తూ ట్రాక్టర్ స్వయంగా నడుపుకుంటూ వస్తున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక్కడే ఉన్నారు. సార్, ఇప్పటికే ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు? మేము బాన్సువాడలో నిన్న ఉదయం 10:30కు బయలుదేరినాం. రాత్రి హుస్నాబాద్లో లైట్ ఆర్డర్ చేసినాం. బాన్సువాడ నుంచి ఇంతవరకు 240 కిలోమీటర్ల పొడవున 100 ట్రాక్టర్లలో రైతులను తీసుకొని నేనే స్వయాన ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్నాను. ఎవరికి ఇవ్వకుండా మొదటి ట్రాక్టర్ నేనే నడుపుకుంటూ బాన్సువాడ నుంచి వరంగల్కి వచ్చాం. చాలా హ్యాపీగా వస్తున్నాం. ఒక పండుగ వాతావరణంలో వస్తూ ఉన్నాం. గతంలో అనేక సభలకు వెళ్ళాం, కానీ ఈరోజు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు రైతులందరూ. ఎందుకంటే 70 ఏళ్ళ పరిపాలనలో బేరీజ్ వేసుకున్నప్పుడు ఈ 3 ఏళ్ల పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉందనేది ప్రజలకు పోయింది. రైతు బిడ్డ, మీరు స్వయంగా ఎన్ని సంవత్సరాలు ట్రాక్టర్ బట్టి చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రాక్టర్ ఇంత దూరం నడుపుతున్నారు కదా, ఈ ఏజ్లో కూడా చాలా ఉత్సాహపరుస్తూ కార్యకర్తలు నడుపుతున్నారు. ఏ ఇబ్బంది అనిపించట్లేదా? నాకైతే ఇంత అలిసిపోలే, నేను 1% కూడా అలిసిపోలే. నేను కార్లో కూర్చున్న దానికంటే హ్యాపీగా ఉన్నా. చల్లటగా మంచిగా నడుపుకోబోతా ఉన్నాను. ఎన్నేళ్ళైంది ట్రాక్టర్ బట్టి? నేను 1969 నుంచి 79, 80 వరకు నడిపిన ట్రాక్టర్. సొంతంగా పొలం దున్నేవాడిని నేనే. ఒక 2 ట్రాక్టర్లు ఉంటే దున్నేవాడిని, లారీ నడిపేవాడిని. ఇక 79, 80 తర్వాత పెద్దగా నేను ట్రాక్టర్ నడపలే, పొలం వెళ్ళలేదు. అప్పుడప్పుడు నడపడం తప్పితే ఇంత ఎక్కువ దూరం, ఇంత సమయం లాంగ్ ఎప్పుడు చేయలేదు. ఇది ఈరోజు చాలా ఆనందంగా ఉంది. రైతులు కూడా నేను వచ్చేటప్పుడు వాళ్ళకి అడిగినాను, మీకు ఏమైనా ఇబ్బందులు అయినాయి అంటే ఏమి ఇబ్బంది లేదు సార్, చాలా హ్యాపీగా ఉన్నాం, ఆనందంగా ఉన్నా చెప్తున్నారు. నిజంగా ఆనందంగా ఉన్నారు. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా మీ పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. అదేవిధంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకంలో భాగస్వాములు అయ్యారు. చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో గర్వించ పథకం అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇంత పెద్ద పథకం కాబట్టి ఎంతమంది రైతులు తీసుకొస్తున్నారు మీ జిల్లా నుంచి, మీ నియోజకవర్గం నుంచి? మొత్తం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు కలుపుకొని 50,000 కంటే ఎక్కువ వస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి 5,000 తక్కువ కాకుండా వస్తున్నారు. ఇప్పుడు బాన్సువాడ కాన్స్టిట్యున్సీ ఉంది, 100 ట్రాక్టర్లలో దాదాపు 1000 మంది ఉన్నారు. ఇంకెక్కువనే ఉండొచ్చు. ఇది కాకుండా 70 ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి, 250 తుఫాన్లు వస్తున్నాయి. అంటే దాదాపు 5-6 వేల మంది అక్కడే ఉన్నారు. ఇంకా అందరూ కూడా హ్యాపీగానే వస్తున్నారు. పిలిస్తే చాలు బస్ ఎక్కుతున్నారు, కారు ఎక్కుతున్నారు. కాబట్టి వ్యవసాయం అనేది దండుగ కాదు, పండుగ. రైతు రాజు అనేటువంటి ఒక నినాదాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రుజువు చేశారు. దేశానికి ఆదర్శమైంది పరిపాలన. అందులో మొన్న ప్రకటన ఏదో 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని ప్రకటించారో, ఎంత ప్రకటన, అద్భుతమైన ప్రకటన ఇది. మా గొప్ప ప్రకటన ఇది. ఎందుకంటే ఎవరు కూడా ఊహించినటువంటి ప్రకటన. దేశాలలో ఉన్నటువంటి ఇతర ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ ఉన్నారు, ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆదర్శవంతమైన పరిపాలన చేసేటువంటి ఏకైక నాయకుడు దేశంలో మన కేసీఆర్ గారు. అందుకే ప్రజల్లో కూడా చాలా హ్యాపీగా ఉంది. సంక్షేమ రంగానికి నిధులు, అభివృద్ధి రంగానికి నిధులు, కడుపు నిండా కరెంటు, రేపు వచ్చే 2-3 సంవత్సరాలలో 2 పంటలు పండే విధంగా గోదావరి కృష్ణమ్మను తరలించి పాట పాడినట్టుంది. గోదావరి కృష్ణమ్మను తరలిస్తాము, పచ్చడి భూములు నిలదీస్తామని. ఇది 1 కోటి ఎకరాలు నీళ్ళు అందించబోతున్నాం. మిషన్ భగీరథుని ఆడబిడ్డల యొక్క కష్టాన్ని దూరం చేయబోతున్నాం. కళ్యాణ లక్ష్మి పెళ్లికి డబ్బులు ఇస్తున్నాం, ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు 1 కాదు 2 కాదు, చెప్తే మహాభారతం, వింటే రామాయణం, చెప్తే భారతం అన్నట్టుగా పరిపాలన ఉంది. చాలా చక్కటి పరిపాలన. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. చెప్పి చేయకపోతే ప్రజలు విసుకుంటారు, చెప్పిన దాన్ని చేస్తున్నారు కాబట్టి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకే ఈ సక్సెస్, ఈ సభ విజయం కాబోతా ఉంది, సక్సెస్ కాబోతా ఉంది. జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి ప్రజల్ని, కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ మంత్రులు ట్రాక్టర్లు నడుపుకుంటూ ట్రాక్టర్ జర్నీ చేస్తున్నారు. నిన్నటి నుంచి మొదలైనటువంటి ఈ ప్రయాణంలో ఇప్పటివరకు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా మంత్రి లక్ష్మారెడ్డి, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు కూడా ట్రాక్టర్లు నడుపుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ట్రాక్టర్ల వెనకాల కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎండ వేడిమి తట్టుకునేలాగా పైన పందిర్లు వేయడం, అదేవిధంగా ట్రాక్టర్లో అన్ని ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు,
అదేవిధంగా పెరుగు ప్యాకెట్, పెరుగుతో పాటు మంచినీళ్ళకు సంబంధించినటువంటి సదుపాయాలు కూడా ట్రాక్టర్లో చేశారు. ఇది మొత్తంగా బహిరంగ సభకు 20 లక్షల మంది చేరుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో 20,000 ట్రాక్టర్లు సభా ప్రాంగణానికి చేరుకోనున్నాయి. కెమెరామెన్ శ్రీధర్తో రాకేష్, టీవీ 9 వరంగల్.